హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీరామ్. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ చూపించాను కదా షార్ట్లో. అయితే వాటికి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడైతే చూద్దాం. దీనికోసం నేను ఆరెంజ్ కలర్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ తీసుకున్నాను. అలాగే సైడ్ కోసం అని స్టోన్ బ్యాంగిల్స్ అయితే 4 తీసుకున్నాను అనమాట. తర్వాతకు వచ్చేసి బ్లూ కలర్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. మనము ఇందులో మిక్సింగ్ చేయడానికి రెయిన్ డ్రాప్ అయితే ఇప్పుడు కామన్గా చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇవి ఒకవేళ మనకు ఇవి లేకపోతే 1 స్టోన్ బ్యాంగిల్ యూస్ చేయొచ్చు, లేదంటే మనకి ఫ్యాన్సీ టైప్ ఉంటాయి కదా, అవైతే కొంచెం బాగుండవు. కాకపోతే అందులో కూడా మోడల్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం మనకు వీటికి మ్యాచింగ్ అయ్యే మోడల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. కంపల్సరీ ఇవే యూస్ చేయాలని ఏమీ లేదు. ఇవి అందుబాటులో ఉంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఇవి నేను ఒక్కొక్క సెట్ ఒక్కొక్క విధంగా చూపించాను. మీకు నచ్చిన విధంగా అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. అయితే ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ కుందన్ అంటించినవి ఉన్నాయి కదా, అవి నేను 4 మాత్రమే ప్రిపేర్ చేశాను కదండి. అర్జెంట్ అని చెప్పేసి నేను 4 మాత్రమే చేశాను. 1 డజన్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం సెట్ అవ్వలేదు. ఎందుకంటే మేము ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఆ ట్రిప్ కోసం అని చెప్పేసి నేనైతే తొందరగా ప్రిపేర్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి పక్కకు సైడ్ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇవి చాలా రకాలుగా నేనైతే మిక్సింగ్ చేశాను. మనము కొంచెం శారీ కొంచెం అంటే పట్టు శారీ, ఫ్యాన్సీ శారీ కొంచెం హెవీగా ఉందనుకోండి, మనం బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయొచ్చు అనమాట. లేదంటే ఒకవేళ మనం డ్రెస్ వేసుకున్నా, లేదంటే ఇంకా కుర్తీ వేసుకున్నా, లాంగ్ లెంత్ కుర్తీ వేసుకున్నా, వాటిపైకి సింపుల్గా కావాలంటే ఏం చేయాలంటే మనం ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ లేకుండా ఓన్లీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అండ్ కుందన్ బ్యాంగిల్ ఇలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినా, లేదంటే ఫంక్షన్కి వెళ్ళినా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలండి. ఎందుకంటే మేము ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకున్నాం కదా, నేనైతే వీటిని చాలా జాగ్రత్తగా బబుల్ ర్యాప్ ఉంటుంది కదా, దాంతోనైతే ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసినా సరే 1 బ్యాంగిల్ అయితే బ్రేక్ అయ్యిందండి. అందుకని నేను ఈ బ్యాంగిల్ వేసుకోలేకపోయాను. ఇది కుందన్ బ్యాంగిల్ ఉంది కదా, అది వేసుకోలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి అపోహ ఉంటుంది, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వాటర్లో డిప్ చేస్తే, అంటే వాటర్లో తడిస్తే థ్రెడ్ ఊడిపోతుంది, కుందన్స్ ఊడిపోతాయని. అదంతా అపోహ అండి, అబద్ధం. ఎందుకంటే నేను ఈ బ్యాంగిల్స్ని 2-3 డేస్ హ్యాండ్స్కే ఉంచుకోవాల్సి వచ్చిందనమాట. మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు, అన్నం తిన్నప్పుడు, స్నానం చేసినప్పుడు, అంటే మనము ఇవి తడిసిపోతాయి కదండి, అప్పుడైతే ఈ బ్యాంగిల్ అయితే కలర్ చేంజ్ కాలేదు, కూడా ఊడిపోలేదండి, కుందన్ కూడా ఊడిపోలేదండి. కాకపోతే బ్యాంగిల్స్ తడిస్తే ఆరడానికి అయితే కొంచెం టైం పట్టిందనమాట. మనం అదే పనిగా మళ్ళీ వాటర్లో తడిపామనుకోండి, అప్పుడు మాత్రం కుందన్ ఖచ్చితంగా ఊడిపోతుందండి. అయితే ఈ బ్యాంగిల్స్ వాటర్లో తడిస్తే ఎలా ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఇంకొక వీడియో చేసి తప్పకుండా మీకు చూపిస్తానండి. అప్పటి వరకు నా వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.